హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మల్లాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ పెద్దమండంలో రెక్కలకొండ పల్లెకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ బస్ ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ఆటోలో బైక్లలో రావాల్సిందే. ఈ అమ్మవారు కొండలో ఉంటారు. కొండ అంటే పెద్దది కాదు, చిన్న కొండ, గుట్టలాగా ఉండే దాంట్లో పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో వెలిసింటారు. మా చిన్నుని మా నాన్నలు నడిపిస్తున్నారు, 4 అడుగులైనా నడచాలని. మా పాప కోడి కావాలంటుంటే కోడి ఇస్తున్నారు. ఆ కోడి పుంజే ఈరోజు బలైపోయింది అమ్మవారికి. నేను ఉన్నానన్నమాట మా పాప కడుపులో ఉన్నప్పుడు. అందుకే రెడ్డమ్మ తల్లి దగ్గర మొక్కు తీర్చేసినాక ఇక్కడ తీర్చేస్తున్నాము. ఇక్కడ మల్లాలమ్మ తల్లి దగ్గర ఏమంటే అమ్మవారు అక్కడుండే పూజారికి ఒళ్ళేకొస్తారు. ఎవరికైనా హెల్త్ అంటే చెడ్డవి ఏమైనా ఉంటాయి కదా, దయ్యాలు పట్టడము అట్లా, ఎవరో నమ్మకం వాళ్ళది. మనము వాళ్ళ నమ్మకాలను తప్పు పట్టకూడదు. అక్కడ ఇన్ని రోజులు నిద్ర చేయాలి అని చెప్తారు అమ్మవారు. అక్కడ వాళ్ళు ఉండడానికి వసతి గృహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమంటే చుట్టూ ప్రదక్షిణ చేయడానికి రాళ్ళ చుట్టూనే, అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళ చుట్టూనే చేయాలి. దారి బాగానే ఉంది. స్టార్టింగ్లో కొన్ని మెట్లు ఉన్నాయి, మిగతా అంతా ఇట్లా వెళ్ళిపోవాలి. కొండ చుట్టూనే తిరగాలి, 3 ప్రదక్షిణలు చెయ్యాలి. ఈ విధంగా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ మధ్యలో అమ్మవారు వెలిసినారు. ఎంత మహత్యమో చూడండి. ఆడ చిన్న చిన్న రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టారు. అలా పెడితే ఇల్లు కడతారని నమ్మకం అంట. నేను కూడా అలా పెట్టాను. ఇక్కడ కదా, తిరుమలలో. మా ఇల్లు కన్స్ట్రక్షన్లోనే ఉంది, కంప్లీట్ కాలేదు ఇంకా. ఇక్కడ రాగి చెట్టు కూడా, ఇక్కడ స్పెషల్ ఏమంటే రాగి చెట్టు నీళ్ళు చాలా బాగుంటాయి. ఇక్కడ వాటర్ అవి చూపిస్తాను. ఈ రాళ్ళ మధ్యలో చూడండి ఒక చీలు ఉంటుంది. ఇక్కడ ఉండే పెద్ద బండ ఆ బండ మీద పడి ఉంటుంది. ఈ పక్క ఉండే రాయి లోపలికల్లా అమ్మవారు వెలిచినారు. ఎట్లా వెలిచినారో తెలుసు కదా. ఇక్కడ పైన అఖండ దీపం వెలిగిస్తారంట. నేను చెప్పింది ఈకోలనే. ఇప్పుడు నిండిపోయి పారుతూ ఉంది, నీళ్లు పోతూ ఉన్నాయి. కాయిన్ వేస్తే కనపడేటట్టున్నాయి వాటరు. చాలా బాగున్నాయి తీయగా. అక్కడ ఉంటారు కదా, అక్కడ నేను నిద్ర చేయమన్నా అవే తాగుతారు. మేము కూడా అవే తాగాం, చాలా బాగున్నాయి. చూడండి అమ్మవారు వెలిసిండే అక్కడ పసుపు పూసి బొట్లు పెట్టారు కదా, అదే రాగి చెట్టు. చూడండి అమ్మవారి గుడి గర్భగుడి ముందు నుంచి పైకి ఇక్కడదంతా ఏర్లు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి అంతా పైన రాగి చెట్టు ఉంది. టెంకాయ కొట్టేసి కోడి పుంజును కోసేసుకొనేసి నాటుకోడి కూర పొయ్యి మీద చేసేసుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. మీలో మీకెవరికైనా పెద్దమండంలో మల్లాలమ్మ గుడి తెలిసింటే కామెంట్